హాయ్ ఫ్రెండ్స్, 30 డేస్ గూగుల్ మై బిజినెస్ ర్యాంకింగ్ స్ట్రాటజీలో ఈరోజు 7th డే. మీ జీఎంబీ పేజ్ ర్యాంకింగ్ ఇంక్రీజ్ చేసేందుకు ఒక కొత్త స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ర్యాంకింగ్ ఇంక్రీజ్ చేసేందుకు ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఒక పోస్ట్ని యాడ్ చేసి మీ బిజినెస్కి సంబంధించిన కీవర్డ్స్తో డిస్క్రిప్షన్ క్రియేట్ చేసి అప్డేట్ చేయండి. నేను ఆల్రెడీ దీని గురించి 5th డే చెప్పాను. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, గూగుల్ రివ్యూస్కి రిప్లై ఇవ్వడం గురించి. చాలామంది రివ్యూస్కి రిప్లై ఇవ్వరు, అలాగే వదిలేస్తారు. జనరల్గా రివ్యూస్లో కీవర్డ్స్ని యాడ్ చేస్తే మంచిగా ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ రివ్యూస్ ఇచ్చేది కస్టమర్స్ కావున కనీసం రిప్లైస్ అయినా కీవర్డ్ ఆప్టిమైజ్ రిప్లై ఇవ్వడం వల్ల ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ఈ ప్రాంప్ట్ యూస్ చేసి అట్ ఏ టైం ఎన్ని రిప్లైస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు నచ్చిన కీవర్డ్స్ మీ బిజినెస్ నేమ్ని రిప్లేస్ చేసి. నేను క్రింద డిస్క్రిప్షన్లో నేను క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ఇస్తున్నాను. బిజినెస్ నేమ్ అండ్ కీవర్డ్స్ని ఈ ప్రాంప్ట్లో రిప్లేస్ చేసి మీ కస్టమర్స్కి సంబంధించిన రిప్లైస్ని ఇందులో పేస్ట్ చేసి ఎన్ని రిప్లైస్ కావాలి, ఎన్ని క్యారెక్టర్స్లో కావాలి అని ఎంటర్ చేయండి. జనరల్గా మ్యాక్సిమం 4000 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. నేను 10 రిప్లైస్ కావాలని ఇచ్చాను. చూడండి, అట్ ఏ టైం 10 రిప్లైస్ కీవర్డ్ ఆప్టిమైజ్డ్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎంత త్వరగా రిప్లైస్ జనరేట్ చేసిందో. సో మీరు కూడా రిప్లైస్ జనరేట్ చేసి ర్యాంకింగ్ పెంచుకోండి. సో ఈ రిప్లైస్ అన్నిటినీ దానికి సంబంధించిన రివ్యూస్కి పేస్ట్ చేయండి. ఈరోజు టిప్ ఏంటంటే, ఈసారి మీ వర్క్కి సంబంధించిన ఫొటోస్ని యాడ్ చేయాలంటే గూగుల్ మై బిజినెస్ పేజ్ ఓపెన్ చేసి అందులోని కెమెరా ఆప్షన్లో ఫొటోస్ తీసి పోస్ట్ చేయండి. సో మీట్ యూ ఆన్ నెక్స్ట్ డే.